ఈరోజు మనం కద్దుకా కీర్ చేసేసుకుందాము. సింపుల్గా, క్విక్గా, టేస్టీగా చేసేసుకుందాము. ఇప్పుడే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం లైట్గా అంటే కొంచెమే నెయ్యి తీసుకుందాము. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత సొరకాయ ఉంటుంది కదా, ఆ సొరకాయని ఏంటంటే నేను పైన తోలు తీసేసి లోపల ఇత్తనాలతో సహా తీసేసి తురిమి ఒక క్లాత్లో వేసేసి వాటర్ అంతా తీసేసాను. అంటే పిండుతాం కదా, అలా తీసేసాను. ఇది నా ఓన్ రెసిపీ అయితే కాదు, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆంటీ ఉంటారు ముస్లిం, ఆ ఆంటీ చూపించారు. ఇంతకుముందు కాలంలో ఇలా చేసేవాళ్ళంట. ఇప్పుడేంటి అందరూ కండెన్స్డ్ మిల్క్, కోవా ఇవన్నీ వేస్తున్నారు కదా. అసలు అది ఒరిజినల్ కద్దుకా కీరే కాదంట. ఇది ఒరిజినల్ కద్దుకా కీర్ అని చెప్పేసి ఆంటీ చెప్పారు. మరి నాకు తెలీదు. ఆంటీ వాళ్ళు చిన్నప్పుడు ఇలానే చేసుకునే వాళ్ళంట. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఆ కీర్ కూడా ఇలా చేస్తారు, ట్రెడిషనల్ టైప్ అనేసి చెప్పారనమాట. ఇదిగోండి, ఇలా వాటర్ కూడా లేకుండా అంత ఫ్రై చేయాలి. కొంచెం వాటర్ వేసేసుకొని ఉడకబెట్టుకున్నట్టు. దెన్ ఒక పాలు తీసుకోవాలి 1/2 లీటరు. దాన్ని బాయిల్ చేసుకొని ఈ జీడిపప్పు నేను ఒక 1 అవర్ ముందు నుంచి నానబెట్టాను. దాంట్లో ఒక కప్పు షుగర్ వేసేసి 1 కప్పు వాటర్ పోసేసి మిక్సీ పట్టేశాను ప్యూరీ లాగా. దెన్ ఈలో పాలు కాగిపోతాయి కదా, దాని చుట్టూ మలాయి వస్తూ ఉంటుంది కదా, అదే మీగడలాగా, దాన్ని కూడా తీసుకుంటా మిల్క్లో కలపాలి. స్లో ప్రాసెస్ అనమాట, మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మీరు కనుక ఎలా చేసుకుంటారో ఈ కద్దుకా కీర్ అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఎప్పుడైనా చేసుకోకపోతే కనుక డెఫినెట్గా ఈ ప్రాసెస్ ట్రై చేయండి. సింపుల్గా అనిపించింది నాకు కూడా. నేను ఒక 2 టైమ్స్ ఆంటీ దగ్గర నేర్చుకున్న తర్వాతే చేశాను. 1 కప్పు సగ్గుబియ్యము, దాన్ని కూడా నేను ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. జీడిపప్పు, సగ్గుబియ్యం ఒకేసారి నానబెట్టుకున్నాను. దెన్ ఇంకా నానిన తర్వాత ఇట్లా పాలు బాగా కాగిన తర్వాత తెరలేటప్పుడు సగ్గుబియ్యం వేసేయండి. నీట్గా మధ్య మధ్యలో కలుపుతా చుట్టూ నీట్గా మలాయి తీస్తా కలుపుకోండి. అప్పుడే బాగుంటుంది. ఈ మలాయి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. దెన్ ఈ సొరకాయ ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం దాన్ని మిల్క్లో వేసేయండి. వేసేసి బాగా తిప్పండి. ఎందుకంటే తిప్పడము గడ్డగట్టేస్తుంది. పాలు సగ్గుబియ్యం బాగా కాగిపోయి ఉన్నాయి కదా. సగ్గుబియ్యం వల్ల ఏంటంటే మనకు మంచి టెక్స్చర్ వస్తుంది, చాలా బాగుంటుంది అది క్రీమీగా. సో సగ్గుబియ్యం మాత్రం మర్చిపోవద్దు, దానివల్లే మెయిన్ టేస్ట్ ఉంటుంది. దీనివల్ల హీట్ కూడా తగ్గిపోతుందండి, సగ్గుబియ్యం వేస్తాం కదా. ఇదిగోండి, కాజు, షుగరు, వాటర్ వేసి ప్యూరీలాగా చేసుకున్నాం కదా, ఆ ప్యూరీని వేసేయడమే. అంతే, ఆ షుగర్ సరిపోతుంది. 1 కప్పు షుగరు, 1 కప్పు సొరకాయ, 1 కప్పు సగ్గుబియ్యము, అంతే. మీకు నచ్చినన్ని జీడిపప్పు. పాలు మాత్రం నేను 1/2 లీటర్ తీసుకున్నాను. కొంచెం ఇలా వాటర్ లాగా, అంటే లైక్ ఎలా అంటే క్రీమీగా ఉండటం కోసము. మరీ గడ్డగడితే బాగోదు కదా, క్రీమీగా ఉండటం కోసం నేను కొంచెం 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. కొంతమంది తక్కువే వేస్తారు, నేను అస్సలు వాటర్ పోయలేదు, జస్ట్ ఆ ప్యూరీ చేయడానికి పట్టిన వాటరే, అంతే. దెన్ ఇలాచీ పౌడర్ వేసుకొని అలా నేను కొంచెం ఆలివ్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ వేసుకున్నాను. చాలా బాగుంటుంది. అంటే కద్దుకా కీర్ అంటే కద్దు గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అందుకనే నేను ఈ కలర్ యాడ్ చేశాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా అట్రాక్ట్గా తినగలుగుతారు, బాగుంటుంది. సీరియస్లీ చెప్తున్నా, టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. నాకైతే పిచ్చగా నచ్చింది. ఇంకొకసారి కూడా చేసుకుంటాను. ఈసారి చేసుకుంటే కనుక కన్ఫామ్గా రీల్ కూడా పెడతాను, చూసేయండి. షార్ట్ పెడతాను, చూసేయండి. దెన్ ఇలా బాదం పప్పు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవడమే, అంతే. క్విక్గా అయిపోతుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.